పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జనవరి 23వ తారీఖు మంగళవారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 17వ వచనం నుండి 19వ వచనం వరకు. మార్కు సువార్త 3వ అధ్యాయము 31వ వచనం నుండి 35వ వచనం వరకు. ఈనాటి ధ్యానాంశం దైవ మందసం గొప్పతనం. ఈనాటి మొదటి పట్టణం మరి సువార్త పట్టణం మనతో మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏమిటి అంటే, మరి మార్కు సువార్తికుడు ఈ విధంగా ప్రభు మాటలు మనకు విన్నవిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన తల్లి సోదరులు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జన సమూహము ఆయన చుట్టూ కూర్చుండి ఉండెను. నీ తల్లి నీ సోదరులను వచ్చి వెలుపల నీ కొరకు కాచుకుని ఉన్నారు అని కొందరు చెప్పిరి. అందుకు యేసు, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని తన చుట్టూనున్న జనులను చూచి, ఇదిగో వీరే నా తల్లి నా సోదరులు, ఎలైనా దేవుని చిత్తమును నెరవేర్చువాడే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు తల్లి శ్రీసభ పునీత ఆగ్నేయమ్మ గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నారు. తల్లిదండ్రులు పెంపుడు కూతురు పునీత ఆగ్నేయమ్మ గారి సమాధి వద్ద ప్రార్థించి వారు రాళ్లతో కొట్టబడి చంపబడ్డారు. బాప్తిస్మం పొందలేకపోయినా పునీతురాలు అయ్యారు. మరి ఇటువంటి ఈ గొప్ప రోజున మనం వాక్యాన్ని ధ్యానించుదాం. నేటి సమాజంలో దేవాలయంలో కొలువై ఉన్న దైవ మందసమునకు ఇవ్వవలసిన ఆరాధన, గౌరవ మర్యాదలు, దైవ సాన్నిధ్యం, భయం రోజు రోజుకు మన సంఘాల్లో తగ్గిపోతుంది. దైవ మందసములో ఉన్న దివ్య సప్రసాదనాథుడైన క్రీస్తు ప్రభుని నీవు నేను గుర్తించి పూర్ణ హృదయంతో ఆరాధించడానికి ప్రయత్నించాలి. సత్యశ్రీ సభ చరిత్రలో ఎంతోమంది పాపాత్ములు దైవ మందసమునందు మోకాళ్ళు వంచి విశ్వాసముతో ప్రార్థించిరి, ఆరాధించి చివరకు పునీతులుగా మారారు. ఒక మూగజీవి అయిన గాడిద కూడా దివ్య సప్రసాదంలో ఉన్న యేసు ప్రభుని ముందు మోకాళ్ళు వంచి ఆరాధించింది. ఈనాటి మొదటి పట్టణాన్ని పరిశీలించినట్లయితే దైవ మందస్సు మూలంగా ఒబేదేదోము కుటుంబమును, అతని ఆస్తుపాస్తులను దేవుడు వృద్ధి చేసెను. అలానే దావీదు మహారాజు దైవ మందస్సమునందు తన్మయుడై నాట్యమాడెను. దేవుని యందు భయభక్తులు కలిగి చివరి వరకు జీవించిన దావీదును దేవుడు అధికమధికంగా దీవించాడు. తల్లి మరియ కూడా తన చిన్న ప్రాయం నుండే దేవాలయంలో సేవలు చేస్తూ దైవ మందసము దగ్గర ఎంతో భయభక్తులతో జీవించింది. కనుక దేవుడే ఆమెను దైవ మందసంగా మార్చి తన ఏకైక కుమారుడిని ఈ లోకానికి రక్షకునిగా ప్రసాదించాడు. ప్రతి వ్యక్తి కూడా దైవ మందసమును గౌరవించి ఆరాధించి మనమే దైవ మందసాలుగా మారాలని దేవుని ప్రగాఢ ఆశ, ఆకాంక్ష. మరి ఈనాటి సువార్త పట్నం దేవుని చిత్తాన్ని నెరవేర్చువారే నా తల్లి, నా సోదరుడు. ఏమిటి ఈ వాక్యాల యొక్క గొప్పతనం అని మనం ధ్యానించినట్లయితే క్రీస్తు జవాబులు కొన్ని మార్లు కఠినంగా కనిపిస్తాయి. తల్లిని ఎదురుగా పెట్టుకొని నా తల్లి ఎవరు అని ప్రశ్నించడం ఎంతవరకు సమంజసం అనేది ఎవరైనా అనుమానిస్తారు. కానీ ఇక్కడ క్రీస్తు వైఖరి, దృక్పథం, రీతిని అవగాహన చేసుకున్న వారెవరు క్రీస్తు ప్రత్యుత్తరాన్ని తప్పుగా భావించరు. క్రీస్తు భావోక్తికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారు. దీన్ని చాలామంది అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అనేక మార్లు మనకు కూడా ఈ సందర్భం ఎదురవుతుంది. మాటల వరకే పరిమితం కాకుండా ఆ మాటల వెనుకనున్న భావాన్ని, అర్థాన్ని, ఆలోచనను, ఉద్దేశ్యాన్ని, ఉపయోగాన్ని
గుర్తించగలిగిన వారే విజ్ఞులు, వివేకవంతులు. క్రీస్తు తన రక్త సంబంధాన్ని దేవుని చిత్తాన్ని నెరవేర్చడంతో ముడిపెట్టారు. జన్మనిచ్చిన తల్లిని క్రీస్తు నిరాకరించడం లేదు. అంతటి అవివేకమైన పనిని క్రీస్తు ఏనాటికి చేయలేడు. కావున ఆ దృక్పథంలో వాదనలు వృధా అవుతాయి. అసలు విషయానికి వస్తే క్రీస్తు తన మధ్య ఉండవలసిన సంబంధ బాంధవ్యాల విషయంలో మనం క్రీస్తు రక్త సంబంధం, శారీరక సామాజిక సంబంధాలను అధిగమించి దేవుని సంబంధాలపైనే దృష్టి పెట్టాలి. అంటే వీటిని క్రీస్తు తృణీకరించలేదు. వాటి విలువలను ఏమాత్రం తగ్గించలేదు. వాటి స్థానం వాటికి ఉంటుంది. కానీ క్రీస్తు అనుచరుడు ఇహలోక సంబంధాలు అంశాలను దాటి దేవుని వైపు, పరలోకం వైపు దృష్టి మళ్లించాలనేదే క్రీస్తు బోధన. ప్రియ స్నేహితులారా, మరి ఈనాటి ఈ యొక్క 2 విషయాలు ఏ విధంగా మనల్ని ప్రభు వైపు నడిపిస్తూ ఉన్నాయో ధ్యానించి ఉన్నాం. దైవ మందసం గొప్పతనం, ఆ దైవ మందసాన్ని మోసిన తల్లిని గురించి ప్రభు మరి ఎంత గొప్పగా మరి జనసమూహం మధ్యలో చెప్పటం ఎంతో ఆశ్చర్యకరం. మరి తల్లిని అంత గొప్పగా ప్రకటించిన ప్రభువు ఈనాడు మనతో కూడా అంటూ ఉన్నారు, ఎవరైతే నా యొక్క వాక్యాన్ని విని దాన్ని పాటిస్తారో వారే నా తల్లి, నా తండ్రి, నా సోదరుడు అని. మరి ప్రభువుకి ఇష్టమైన సోదరులుగా, తల్లిదండ్రులుగా ఉంటూ ఉన్నామా? ప్రశ్నించుకుందాం. ఒకవేళ ఉండలేకపోతే ప్రభువుకి ఇష్టమైన బిడ్డలుగా ఉందామని ప్రభువుకి మాట ఇద్దాం. దయగల సర్వేశ్వరుడు మనలందరినీ కూడా తన వాక్యం ద్వారా తన చిత్తాన్ని నెరవేర్చడాన్ని తీర్చిదిద్దుదురుగాక. ప్రభు యొక్క దీవెనలు మనపై, మన కుటుంబాలపై మిక్కిలి మెండుగా ఉండనుగాక. మనందరం కూడా ప్రభు వాక్యంలో ధ్యానిస్తూ, ప్రభు వాక్య పారాయణంలో పఠిస్తూ ప్రభుని గుర్తెరిగి ప్రభువే మన జీవిత ధ్యేయంగా జీవించుదాము గాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్.